గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనికి సంబంధించి తెలుగు అకాడమీ ఒక బ్లూ కలర్ కవర్ పేజీతో విడుదల చేసింది. అందులో అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండడం మూలాన అభ్యర్థులంతా ఒక విషయాన్ని మాకు రిక్వెస్ట్ చేశారు. ఏ పేజీ నుండి ఏ పేజీ వరకు చదవాలి, ఏ పేజీలు వదిలేయాలి అని. ఇది నేను ఇప్పుడు మీకు పూర్తిగా ఆ బుక్ను 3 సార్లు రెఫర్ చేయడం జరిగింది. ప్రతి పేజీ పరిశీలించి క్షుణ్ణంగా మీకు పేజీ నెంబర్తో సహా మనం చెప్పడం జరుగుతుంది. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. మిత్రులారా, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ విడుదల చేసింది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పుస్తకాలు లేకపోవడం, డైనమిక్ కంటెంట్ ఎక్కువగా ఉండడం, రకరకాల కారణాల చేత అభ్యర్థులు చాలా ఆందోళన కనపడుతుంది ఈ సబ్జెక్టుకి సంబంధించి. దాంతో నాకు వచ్చిన ఈ రిక్వెస్ట్లన్నింటినీ క్రోడీకరించి ఇంకా వారి కోరిక తీర్చాలని ఈవేళ, ఎందుకంటే కొంచెం టైం ఒక 10 నిమిషాలు దొరికితే ఈ ఎక్సర్సైజ్ చేశాను. ఇదిగోండి పేజ్ నెంబర్తో సహా ప్రతిదీ నేను నోట్ చేసుకున్నాను, మీకు చెప్పడం జరుగుతుంది. సిలబస్ ఎవరైనా ఈ పుస్తకం చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటంటే సిలబస్ని క్షుణ్ణంగా చదివి ప్రతి సబ్ టాపిక్కి ఏ కాంపోనెంట్స్ చదవాలి అనేది చెప్పే ఎక్స్పర్ట్కి తెలిసి ఉండాలి. నేను క్షుణ్ణంగా దీన్ని 3 సార్లు అధ్యయనం చేశాను. దానిపైన నాకు ఉన్నటువంటి గ్రిప్ ఇవన్నీ పరిశీలించి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇందులో మనకిచ్చిన సిలబస్ ప్రకారము అందులో లేదు. ఫస్ట్ చాప్టర్ నుంచి నేను మొదలెడతాను. చూడండి మిత్రులారా, ఐసిటి పేజ్ నెంబర్ 25. నేను రాయడం కుదరదు, ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి నేను చెప్తూ ఉంటాను. మీరు వెనక్కు ముందుకు జరుపుకుంటూ మీరు పుస్తకంలో టిక్ పెట్టుకుని తర్వాత చదువుకోండి. ఐసిటి పేజ్ నెంబర్ 25. యాక్చువల్గా మనకు ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఆ నూతన సాంకేతిక విధానం, నూతన ధోరణులు అన్నీ ఇచ్చారు. ఇందులో జస్ట్ మీకు కొంత కనపడుతుంది. పేజ్ నెంబర్ 25. నెక్స్ట్ సైబర్ టెక్నాలజీ అని ఉంటుంది. అది పేజ్ నెంబర్ 50 నుంచి 54. సైబర్ టెక్నాలజీ మీకు సిలబస్లో సైబర్ టెక్నాలజీ అని ఇస్తూ దాని ట్రెండ్స్, కన్సర్న్స్, తర్వాత ఈ సైబర్ పాలసీ ఇవన్నీ మనకి సిలబస్లో చేర్చాడు. ఇందులో అవి లేవు. జస్ట్ టెక్నికల్ టర్మ్స్ ఇందులో వివరించారు ఒక 16 వరకు, అవి చదవండి. నెక్స్ట్ డిజిటల్ ఇండియా అనేది మనకి డిజిటల్ ఇండియా మిషన్ అని ఫస్ట్ చాప్టర్లో డిజిటల్ ఇండియా, డిజిటల్ పాలసీ, 9 పిల్లర్స్ అవంతా మనకు చాలా ఎక్కువ సిలబస్ ఉంది. ఇందులో పరిమితంగా ఉంది. 84 పేజ్ నెంబర్ 84 నుంచి 90. పేజ్ నెంబర్ 84 నుంచి 90 మధ్య ఇందులో మీరు చదవాలి. 84 నుంచి 90. నెక్స్ట్ అండి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అని ఉంది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మనకు ఇచ్చిన సిలబస్లో ఈ వేస్ట్ అనేది ఒకటి ఉంది. అది మనకు ఘన వ్యర్థాల నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని ఒక యూనిట్ పెట్టారు. అందులో ఈ వేస్ట్ పాలసీ, ఈ వేస్ట్ ఇది, తర్వాత వేస్ట్ టు వెల్త్ మిషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక టెక్నాలజీ మిషన్ పెట్టింది, అవి చదవాలి. ఇందులో పేజ్ నెంబర్స్ 99 చదవాలి. ఫస్ట్ 99వ పేజు, తర్వాత 103 నుంచి 107 పేజీల వరకు చదవాలి. 103 నుంచి 107 పేజీల వరకు. నెక్స్ట్ అంతరిక్ష సాంకేతికత అని మనకి స్పేస్ టెక్నాలజీ అని సిలబస్లో ఉంది ఫస్ట్ యూనిట్లో. ఇందులో పేజ్ నెంబర్ 123 విజన్ ఆఫ్ ఇస్రో అని ఉంటుంది, అది ఒక్కటి చదవండి సరిపోతుంది. పేజ్ నెంబర్ 123. నెక్స్ట్ పేజ్ నెంబర్ 132, 133 అవి 2 పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చదవండి. నెక్స్ట్ 186 నుంచి 193 మధ్య కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ చదవండి. 186 to 193. ఓకే, సో స్పేస్ టెక్నాలజీలో పేజ్ నెంబర్ 123, 132, 133, మళ్ళీ 186 నుంచి 193 వరకు.
నెక్స్ట్ రక్షణ రంగం, డిఫెన్స్ టెక్నాలజీని మనకు రక్షణ రంగ సాంకేతికతని సిలబస్లో పెట్టారు. కానీ ఇందులో చాలా వ్యాస్ట్ సిలబస్, అంటే అకాడమిక్గా చదివే వాళ్ళకి బాగుంటుంది కానీ కాంపిటేటివ్ వాళ్ళకి అంత అక్కర్లేదు. అందులో మీకు ఉపయోగపడేది 257 పేజ్ నెంబర్ 257 to 277 20 పేజెస్. దాంట్లో కూడా కొంచెం మీకు అవసరమైంది చదవండి, అంతా చదవక్కర్లా. నెక్స్ట్ 284 అవి 3 పేజీలు, అంటే 257 to 277 ఒకటి, 284 చదవండి, 284 మీరు చదవండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఉన్నాయి. సో ఈ రకంగా ఇంకా చెప్తాను. చెప్పబోయే ముందు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ 14 సోర్సెస్ నుంచి తీసుకొని ఈ రకంగా అప్ టు డేట్ మొన్న 8వ తారీఖు వరకు ఉన్నటువంటి బౌండ్ అంతా తీసుకొని మీకు చూశారు కదా, ఇట్లా పీడిఎఫ్ నెంబర్ అని వేస్తాడు. ఇవన్నీ కూడా ఇలా తయారు చేయడం జరిగింది మిత్రులారా. సో ఇట్లా మనం 80 పుస్తకాల నుంచి తీసుకుని ఎక్కడ బిట్ వస్తుందో ఎక్కడ రాదో కూలంకషంగా చదవడానికి ఏర్పాట్లు చేశారు. ఇంతేకాకుండా నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ కోర్స్ ప్రతి భాగానికి ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటిక్స్, ఇట్లా వాటికి ఎక్కడ బిట్ వస్తుంది ఎక్కడ రాదు ఏమేమి చదవాలి అట్లాంటి వాటికి ఒక కోర్స్, మరి టెస్ట్ సిరీస్ ఒక కోర్స్ అనేటివి ఉంటాయి. మీకు నేను చెప్పబోయే ముందు మీరు సో 8074940030కి మీరు డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ని మీరు పెట్టండి. దాదాపు వారు 60 పేజీల దాకా పంపిస్తారు. వాట్సాప్ చేయండి, డౌన్లోడ్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్, అక్కడ పీడిఎఫ్ బ్యాంక్లోకి వెళ్ళి మీరు అక్కడ ఉన్న పీడిఎఫ్స్ పెట్టిట్టు అవి కూడా చూడండి. సో ఇవన్నీ పరిశీలించండి. రైట్. సో ఇంకా మళ్ళీ నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా. అట్లాగే మీకు ఒక్క సెకండ్ క్షమించాలి. ఇది 25 పుస్తకాల నుంచి వచ్చిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర, అట్లాగే 14 పుస్తకాల నుంచి వచ్చింది. ఇందాక చూపించింది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది సులభంగా ఈజీగా మీరు ఆన్సర్ చేసుకోవడానికి వెతుక్కోకుండా ఎక్కడా లేకుండా మనకి 2 అంశాలు కదండి. ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే బుక్స్ లేకపోవడం, గైడెన్స్ లేకపోవడం, ఈ రెండింటిని మనం ట్రబుల్ షూట్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ సిలబస్ లేక వస్తున్నాం. శక్తి వనరులు అంటే మనకు ఒక చాప్టర్ చాలా బాగా పెట్టాడు. పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు, రెన్యూబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్, అవి వాటి ఇన్స్టాల్డ్ కెపాసిటీ, రీసెంట్ ప్రోగ్రెస్, ఇవన్నీ వాటి సిలబస్లో పెట్టాడు. ఇక్కడ అంత వివరంగా లేదు, జస్ట్ ఐడియా ఇచ్చాడు. అవి 302 నుంచి 306 వరకు చదవాలి. 302 నుంచి 306, మిగిలిన పేజీలు అక్కర్లా. నెక్స్ట్ 318 అంటే 318 నుంచి 327 ఇక్కడ పునరుత్పాదక వనరులు ఇచ్చాడు. ముఖ్యంగా సోలార్ ఎనర్జీ, అవి జస్ట్ ఐడియా ఇస్తారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కానీ జస్ట్ ఐడియా. మళ్ళీ 329లో 329వ పేజీలో అంటే 318 టు 327 చదివిన తర్వాత 28 వదిలేయండి. 328 వదిలి 329లో లాస్ట్ 3 లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యాలు పెట్టాడు, ఆ 3 లక్ష్యాలు చదవండి. మళ్ళీ 330లో కొన్ని పథకాలు ఉన్నాయి, అవుట్డేటెడే, కానీ వాటి పేర్లు మీకు తెలిసి ఉండాలి, చాలు వాటి నేమ్స్ తెలిసి ఉండాలా. ప్రోగ్రెస్ మళ్ళీ డైనమిక్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుందరు. నెక్స్ట్ పర్యావరణం, మీకు అది పర్యావరణం అనేది దాంట్లో లింక్ చేస్తూ పెట్టాడు ఒక చాప్టర్లో. దేంట్లో పెట్టాడు వాడు? సో మీకు పర్యావరణం అనేటువంటిది సో 2-3 చాప్టర్లో కలిపి పెట్టాడు. పర్యావరణం, జీవ వైవిధ్యం, ఇట్లా అంతా. అందులో పేజ్ నెంబర్ 349 నుంచి 362 వరకు ఉన్న బేసిక్స్ చదవాలి. ఎన్విరాన్మెంట్ 349 టు 362. అందులోనే మనకి ఏమేమి ఇచ్చాడు? అందులో బయోడైవర్సిటీ, వివిధ రకాల ప్రోటోకాల్స్, మీకు తెలుసు కదా, మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, ఇట్లాంటి అన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, వాటి వివరాలు జస్ట్ ఐడియా డెఫినెట్గా ఉండాలి. నెక్స్ట్ 386 టు 388, 386, 387, 388. ఇందులో మనకి బయోస్ఫియర్ రిజర్వ్స్ 18 ఇచ్చాడు. అందులో మన శేషాచలం ఇట్లా అంతా కూడా మీరు చదువుకొని అందులో ఏం చేయాలా, ఒక్కొక్క బయోస్ఫియర్ రిజర్వ్లో ఏమేమి మళ్ళీ అభయారణ్యాలు, నేషనల్ పార్క్స్ కలుస్తాయి చదవాలా మీరు, దాని అప్డేట్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 391 రెడ్ డేటా బుక్, గ్రీన్ డేటా, గ్రీన్ బుక్, బ్లూ బుక్, ఈ 3 బుక్ల ఇన్ఫర్మేషన్ ఉంది, బాగా చదవండి.
మళ్ళీ 393 to 394లో ఎస్డిజి టార్గెట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 ఉన్నాయి. ఆ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చదివేటప్పుడు మీరు చాలా డైనమిక్ వచ్చాయి. ఏషియా పసిఫిక్ రిపోర్ట్ వచ్చింది, 2023 న్యూయార్క్లో సమ్మిట్ రిపోర్ట్ వచ్చింది. అవన్నీ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో మాత్రం జస్ట్ బేసిక్ ఉంటాయి. ఇంకా పేజ్ నెంబర్ 398లో కార్బన్ పాదముద్ర అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ గురించి ఇందులో చెప్పారు. 398 జస్ట్ ఆ పారాగ్రాఫ్ చదివి వదిలేయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 404లో ఆంధ్రప్రదేశ్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఇవన్నీ అక్కడ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వన్యప్రాణి సంరక్షణ అని 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో ఎవరితో కొలాబరేట్ అయిందని 3 కాన్సెప్ట్ చెప్పాడు. 3 కాన్సెప్ట్ సైడ్ హెడ్డింగ్స్ చదవండి. పేజ్ నెంబర్ 405లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు 3 జాతీయ పార్కులు అందులో ఇచ్చారు, చదవండి. కానీ ఇది నెట్ చూసి మీరు కానీ రాసుకుంటే మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందులో చాలా పాయింట్లు ఉన్నాయి. ఉదాహరణకు మనకు 2 జలపాతాలు ఒక్క వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయి, దాని వివరాలు ఏంటి, అట్లా ఏ స్పీసీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు అడుగుతాడు. అది IUCN రెడ్ లిస్ట్లో ఉందా, వల్నరబుల్ స్టేజ్లో ఉందా, ఎండేంజర్డ్ స్పేస్లో ఉందా, అవన్నీ కూడా మీరు చదవాలా. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీకు తెలుసు కదా, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అని 4వ యూనిట్ కింద పెట్టాడు. అందులో 427, 428 జస్ట్ వివరించాడు. R5 రూల్ ఉపయోగించి ఎట్లా మీరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తారని అవి చదవండి ఆ 2 పేజీల్లో 427, 428. నెక్స్ట్ బయో రెమిడియేషన్ అని ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాప్టర్ లాస్ట్ కాన్సెప్ట్ పెట్టాడు, బయో రెమిడియేషన్. అది పేజ్ నెంబర్ 510లో కొంత ఉంటుంది, 515లో కొంత ఉంటుంది. జస్ట్ హాఫ్ పారాగ్రాఫ్లు ఉంటాయి, చదవండి అవి. నెక్స్ట్ 516, 17 ట్రాన్స్జెనిక్స్ అంటే జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అంటారు చూసారా, మనకు జన్యువులను మోడిఫై చేసి అది జన్యువర్తిత పంటలు అంటారే, అవి GMC క్రాప్స్ అని. అందులో మనకి గోల్డెన్ గ్రౌండ్ నట్టు, గోల్డెన్ రైస్, బీటీ కాటన్ గురించి వివరించాడు. అవి చదవండి. కానీ మళ్ళీ ఆవాలకు కొత్తగా వచ్చాయి, ఇట్లా కొత్తవన్నీ మళ్ళీ మీరు యాడ్ చేసుకుంది. ఈ పుస్తకంలో ఉంటాయి. GMC 516, 517. నెక్స్ట్ ఇంక లాస్ట్ 594 నుంచి 97 వరకు నూతన జాతీయ ఆరోగ్య విధానం 2017 2017 ప్రోగ్రామ్ ఉంటుంది, అవి చదవండి. ఇది ఎక్కడ పెట్టాడు, 5వ చాప్టర్లో చివరిలో భారతదేశంలో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి, డిసీజ్ బర్డన్ ఎట్లా ఉంది, గవర్నమెంట్ ఏ కార్యక్రమాలు చేపట్టింది, తర్వాత సవాళ్ళు ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి ఆరోగ్య రంగంలో ఉంది, అవేవి ఇందులో లేకపోయినా సో ఈ హెల్త్ పాలసీ 2017 సో అది ఉంటుంది. అది 594 నుండి 97 మిత్రులారు ఇది చదవాలి. అంటే ఆల్ టుగెదర్ కొన్ని 100 పేజీల కంటే తక్కువ ఉంటుంది. మిగతాదంతా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇది 3 సార్లు చదివి సిలబస్ను గట్టిగా మైండ్లో కూర్చుకొని మనం చేసిన ఈ ప్రయోగం అర్థమైంది కదా. సో ఇలాంటి మీరు చదవండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మీరు బయట రకరకాల డైనమిక్స్ చేయాలి. మేము 4 ప్రొఫెసర్ల టీం ఏర్పాటు చేసి నేను స్వయంగా ఇన్ని రాత్రులు కూర్చొని ఇవాళ కొంచెం ఫ్రీగా కనపడుతుంటే ఆ బుక్ ప్రింట్ అయి వచ్చింది. అందరికీ కూడా చాలా ఆసక్తికరంగా అది చదవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. సో ఈ డౌన్లోడ్ శ్రీ బేగిన థింక్ ట్యాంక్ యాప్, దీని ఈ వాట్సాప్ నెంబర్కి మీరు సో PDF అండ్ టెస్ట్కి రిక్వెస్ట్ చేయండి. ఫలితాలు ఎలా సాధించాలో నేను చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎవడు పోయినా సరైన కంటెంట్తో కూడిన మెటీరియల్ లేకపోవడం, సరైన గైడెన్స్ లేకపోవడం, ఏది పడితే ఈ బుక్ అంతా ఎప్పుడంటే చదువుతారు. ఇప్పుడు మేము ఏం చేసామంటే వెరీ సింపుల్ అయిపోయిందా లేదా. సో దాట్స్ ఆల్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాడి.